ఓకే, సెకండ్ రౌండ్ లోని టాస్క్ ప్రాపర్టీ వచ్చేసింది. ఇక్కడ ఏంటంటే మనం వర్షాకాలం అంటే మొక్కజొన్న కర్రీలు తినడం అనేది మనకి చాలా ఇష్టమైన పని. సో ఇప్పుడు ఈ టీం నుంచి ఒకరు వస్తారు, ఈ టీం నుంచి ఒకరు వస్తారు. సైమల్టేనియస్ గా ఒకటేసారి ఇక్కడ ఎక్కువ మార్చకుండా, అంటే మనుషులు తినగలిగే విధంలోని మొక్కజొన్న ఎలా కాలుస్తారో అలా కాల్చి ఇవ్వాలి. ఎవరైతే బాగా కాల్చి, ఎవరైతే ఫస్ట్ కాలుస్తారో ఎక్కువ మొక్కజొన్నలు, వాళ్ళు ఈ రౌండ్ విన్నర్ అవుతారు. సో మీ వైపు నుంచి ఎవరు వస్తారు? నాని అండ్ రవలి. ఓకే, ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి ధనుష్ అండ్ వింధ్య. సో యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. హే ధనుష్, కమ్ ఆన్. ధనుష్ ఏంటి ఇంతకు ముందు ఇదే చేసేవాడు, ఏంటి అంత ఫాస్ట్ చేస్తున్నావు? ఆగు, నా ముఖం మీద వెయ్య. అరే ధనుష్ ఏంట్రా? ఏ అది అవ్వలేదు ఇంకా, అది అవ్వలేదు ఇంకా. కొట్టు, ఫాస్ట్ గా చేయాలి, ఫాస్ట్ గా చేయాలి. నువ్వు చేయలేవు, అందుకనే. ఇలా తిప్పు. బా, ఆవిడ వంట చేయట్లేదు కానీ సజెషన్స్ బాగా ఇస్తుంది. విసనకరతో తిప్పొచ్చు, విసనకరతో ఇలా పెట్టి తిప్పొచ్చు. అది ఏది? ఒకసారి క్రాస్ చెక్, ఒకసారి క్రాస్ చెక్. ఏం కాదు, ఏం కాదు, మంచిదే, ఉండని. ఏంటి ఆ మొక్కజొన్న కాల్చుకోవడం మొత్తం మంట తెప్పించేస్తున్నారు. లాస్ట్ 10 seconds. తిప్పు తిప్పు, లాస్ట్ లాస్ట్. రైట్ హ్యాండ్ వాడు, ఫాస్ట్ గా ఫాస్ట్ గా. 9, 8, ఇది తీ, ఇది తీ, 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 తీ. 7, 6, రైట్ హ్యాండ్ వాడు. 5, 5 seconds అంతే. 4, అయిపోయింది. కొంచెం ఎఫర్ట్ అంతే, అయిపోయింది. సూపర్ సూపర్ 3, సూపర్ సూపర్, కమ్ ఆన్, సూపర్. 2, 1 టైమ్ అప్. బయట తీసేయండి. పర్వాలేదు, ఓకే, కన్సిడర్ చేయొచ్చు. అవునా? మీరు చెప్పారు కాబట్టి కన్సిడర్ చేయకూడదు. పోనీ ఓకే, అవుట్ అవుట్ అవుట్. అది కన్సిడర్ చేస్తే మాది 4th వన్ కన్సిడర్ చేయాలి. ఓకే, ఒకసారి చూద్దాం. ఇది కాలేదు. సో ఈ రెండు తీసుకున్నా సరే, ఇటువైపు 2, ఇటువైపు 3. సో సెకండ్ రౌండ్ విన్నర్స్ ఆర్ రష్యన్ టీమ్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. ఓకే, సో సెకండ్ రౌండ్ లోని బావా. ఫస్ట్ గేమ్. సో వచ్చిన స్టార్టింగ్ లో నువ్వు జాఫర్ గారికి ఒక మాట ఇచ్చావు, ఒట్టేసి, ఏదున్నా సరే, ఏం అడిగినా సరే ఈ షోలో అన్ని నిజాలే చెప్తాను అని. అవును, మరి నిజాలు చెప్పే టైం వచ్చేసింది. ఓకే, స్టార్ట్ చేద్దామా? సుధీర్ చీకటి కోణం. ఆయన వైపు కూడా చూడట్లేదేంటి బావా నువ్వు? లైట్ గా దడస్తుందా, లైట్ గా దడస్తుందా? నా మొదటి ప్రశ్న, సుధీర్ అంటే పెద్ద మ్యానిపులేటెడ్. ఓకే. నీ షోస్ కి యూట్యూబ్ లో ఆ కామెంట్స్ వస్తాయి కదా, 100కు 90% కామెంట్స్ నీకు అనుకూలంగా ఉంటాయి సుధీర్. ఇది మ్యానిపులేషన్ కదా? ఇది ఒక హఠాత్ పరిణామం సార్, ఒక హఠాత్ పరిణామం సార్. ఇది థర్డ్ పార్టీతో అనుకూలంగా కొన్ని కామెంట్స్ పుష్ చేస్తున్నారు. ఆఫీసు జూబ్లీ హిల్స్ లో ఉంది, రోడ్ నెంబర్ డాష్ డాష్ డాష్, ఓకే, ఫ్లాట్ నెంబర్. చెప్పండి సార్, కొంచెం నేను కూడా నాకేమైనా పని దొరికిద్ది అక్కడ, నేను వెళ్తాను.
ఒకటి సెకండ్ ప్రశ్నకి వెళ్ళిపోతాను. ఓకే. కొన్ని రూమర్స్ ఉన్నాయి. ఆ రూమర్స్ లో మనసుకు బాధ పెట్టిన సంఘటన రూమర్ ఏంటి? ఎప్పుడో మా ఇంట్లో వాళ్ళు ఎవరో ఏదో నానమ్మ గారు చనిపోయారని ఏదో రాశారన్నమాట. మా డాడీకి ఫోన్ చేయడం, సో ఆ టైంలోనే కొంచెం కంగారు పడ్డా అన్నమాట. అదే మనసును ఒప్పించిందంటే అదే వాళ్ళు బ్రతికుండగానే లేరు అని రాయడం. ఓకే, అదేనా? అంతే సార్. ఇంకా ఇంకేముంటాయి సార్? ఇంకా ఏం లేవు సార్. బాబు కొంచెం కెమెరా ఆఫ్ చేయ బాబు, మనం ప్రస్తుతానికి మాట్లాడుకుందాం. కెమెరా ఆఫ్ చేసి ఆఫ్ చేయండి. అంతేనా? ఇంకేముంటాయి సార్? ఇంకేముంటాయి సార్? సుధీర్, ఒక ప్రశ్న చాలా కాలంగా అడగాల్సింది, చాలా రోజుల నుంచి అడగాలనుకున్నాను. ఓకే. సినిమా హీరోగా ప్రాజెక్ట్స్ చేస్తూ ఎస్ సార్. బాగానే వస్తూ మళ్ళీ టీవీలోకి రావడము ఏంటిది? యూటర్నా లేకపోతే సేఫ్ గేమా? డబ్బులు లేక సార్, పరిస్థితుల ప్రభావం వల్ల. జర్నీ కూడా చూసుకుంటే ఎవరినో ఒకరిని సారీ చెప్పాలి అని అనిపిస్తే ఎవరికి చెప్తావు సుధీర్? ఇక్కడి నుంచి నాకు నేనే సారీ చెప్పుకోవాలి సార్. హెల్త్ సరిగ్గా చూసుకోను. చాలా కన్నింగ్ ఉంది కదా ఆన్సరు. నేను ఏది పడితే అది చేసేస్తుంటా సార్. ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ 14 కుట్లు పడ్డాయి. దేనికి ఇప్పుడు ఏదో స్టంట్స్ చేయమంటే చేశారు. ఏం ఆలోచించను అనమాట. నన్ను నేనే ఇంటికి వెళ్ళాక ఇంట్లో వాళ్ళు బాధపడతా ఉంటారు అన్నమాట. ఇంకా 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 So, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నా. అంటే నా దగ్గర ఉంది, ఎవరు సారీ చెప్పాల్సిన పరిస్థితి. మీరు చెప్పండి సార్. ఒక్కరికి హర్ట్ చేశారు, ఎవరిని చేయలేదు సార్. ఒక్కరికి. ఆయన రిక్వెస్ట్ చేస్తారు. సుధీర్, సారీ చెప్తే మనం తగ్గిపోము. అందుకే కదా సార్ నాకు నేను సారీ చెప్పుకున్నా. ఎక్కడ తగ్గాలను తగ్గినవాడే. ఆ, అందుకే సార్, అందుకే నాకు ఆడియన్స్ కి సారీ చెప్పాలి మేబీ. సూపర్. సుధీర్ సార్, ఈ ప్రశ్నకు రైట్ ఆన్సర్ అని అనుకుంటున్నాం అని చెప్పింది ఎక్కడో. పర్ఫెక్ట్ రైట్ ఆన్సర్ సార్. ఫస్ట్ చెప్పింది అసలు యాక్చువల్ రైట్ ఆన్సర్ సార్. సుధీర్ ఒక్కరు. సరే, ఈ ప్రశ్నకు మళ్ళీ కనెక్టెడ్ ఇంకో ప్రశ్న ఉంది, అడుగుతాను. ఎక్కువ మంది సుధీర్ని పులిహార రాజా, ప్లే బాయ్ ఇలా అంటూ ఉంటారు కదా, అది ఎంజాయ్ చేస్తావా లేకపోతే అయ్యో కొంచెం బాధ అనిపిస్తుందా? ఏంటి ఇలా అంటున్నారు? పెళ్లి కావాల్సిన కుర్రోడు కదా. అలా ఏం లేదు సార్. ఆడియన్స్ హ్యాపీగా ఉన్నంత వరకు ఏది చేసినా సరే మనకు అలాంటిది ఏం ప్రాబ్లం. అంటే ఇది ఇలా అనకూడదు అలా అనకూడదు అలాగేం లేదు. సుధీర్, ఇది పులిహార రాజా ఈ పేర్లు రేపు పెళ్లి అయ్యే సమయంలో ఆ అమ్మాయి పెళ్లి కూతురు వాళ్ళు సంబంధం ఇచ్చే అమ్మాయి ఇచ్చేవాళ్ళు, నా అల్లుడు మంచి ఒక ప్రొఫెషనల్ మంచి సమాజం గుర్తింపు ఉన్న వాళ్ళు కావాలి అని ప్రతి అమ్మాయి వాళ్ళ తండ్రి కోరుకుంటాడు తప్ప ఒక పులిహార రాజాని తీసుకోవాలని కోరుకోడు. అవును సార్. ఇవన్నీ రేపు అంతా డ్రాబ్యాక్ రాదా? ఇది పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆలోచించాలి. నేను చేసుకోవా? నాకు లేదు కదా సార్. నాకు ఎందుకు ప్రాబ్లం ఇది? ఎందుకని అలా? హ్యాపీ సార్. లేడీస్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఎక్కువ. అబ్దుల్ కలాం గారు సార్. తర్వాత ఒక సల్మాన్ ఖాన్ గారు, ప్రభాస్ గారు, ఒక ప్రభాస్ గారు. అబ్బా, ఈ జవాబుకి మీరు నమ్ముతారా లేదా? ఎందుకు నమ్మరు Comment సార్? చేయండి. 38 వచ్చాయి. ఇప్పుడు నమ్మోదారు నమ్మరా ఏంటి ఇంకా? మీ లైఫ్ లో సార్ వన్ సైడ్ లవ్ గా ఎవరైనా అమ్మాయిలు వచ్చి నేను ఈ షోలు చూసి నేను చాలా ఇష్టపడ్డాను అని ప్రపోజ్ చేసింది, లేకపోతే లవ్ లెటర్ రాసింది, అది మెసేజ్ పెట్టే సంఘటనలు ఉన్నాయా? అంటే ఇప్పుడు దాకా సుధీర్ ఫ్లర్ట్ చేయడం మేము చూసాము, అమ్మాయిలు సుధీర్ని అలాగా ఆ సైడ్ నుంచి లేదు సార్. వాళ్ళకి మంచి టేస్ట్ ఉన్నట్టు, నా దాకా రాలేదు. ఎందుకు ఈ షోలోనే ఇద్దరు ఉన్నారు. ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ చేసిన సంఘటన ఏంటి? వీళ్ళిద్దరే సార్. ప్రొఫెషనల్ లైఫ్ లో యూజ్ అయ్యారు, పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ సార్. సుధీర్, ఒక 25 ప్రశ్నలు ఉన్నాయి, అన్ని ఇబ్బంది పెట్టే ప్రశ్నలే. అన్ని వదిలేస్తా, ఒకే ఒక ప్రశ్న జవాబు. రెడీ సార్? ఓకే, రెడీ. ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగపడి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ అయిన సంఘటన ఏది? నేను మీరు నిజంగా చెప్పమన్నారు జెన్యూన్ గాను కాబట్టి నిజంగానే చెప్తున్నా. ప్రొఫెషనల్ లైఫ్ లో ఉపయోగపడి పర్సనల్ లైఫ్ లో ఎఫెక్ట్ అయ్యేది ఏం లేదు. ఎందుకంటే ప్రొఫెషనల్ ఇస్ డిఫరెంట్, పర్సనల్ ఇస్ డిఫరెంట్. బాబు కామెంట్ చేయాలి బాబు. ఎప్పుడైతే మీరు రెండు కలుపుతారో అప్పుడు మీకు అది ఎఫెక్ట్ అయింది అనిపిస్తుంది. గుడ్ వన్. మీరు కలపనప్పుడు దీనిలో చూసి నీ పర్సనల్ లైఫ్ లో చూస్తే ఈ రెండు కలపకపోతే మీకు అది అనిపించదు అంటున్నమాట. ఇప్పుడు కింద స్థాయి నుంచి పై దాకా వచ్చి పేరెంట్స్ ని మంచిగా చూసుకుంటూ నిజంగా చెప్పాలంటే వెరీ ఇన్స్పిరేషన్ జర్నీ సుధీర్ చెప్పాలంటే. ఐ లైక్. థ్యాంక్ యూ సో మచ్. ఒక ప్రశ్న
సుధీర్ పెళ్లి చేసుకోకుండా ఉండిపోవడం కరెక్టా, కాదు పెళ్లి చేసుకోవడం కరెక్టా? కింద కామెంట్స్ చేయండి మీరు. మీరు ఎందుకు సార్ మాట వస్తే కమెంట్స్ చేయండి అని చెప్పని అంటారు. అంటే కామెంట్ చేసే బ్యాచ్ రెడీగా ఉంటుంది. ఇప్పుడు కూడా నా మీద కామెంట్స్ వరుసగా ఈ మొత్తం షోలో కింద కామెంట్, అరే జాఫర్ గా నువ్వు సుధీర్ని ఇలా ఎందుకు అడిగావురా? ఇదే ప్రశ్న, ఇది సెకండ్ టైం ఇంటర్వ్యూ అనమాట. వాళ్ళకి ఆన్సర్ లేక. అలా ఉంటుంది సార్. ఇట్స్ హ్యాపీ థింగ్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సుధీర్. మై ప్లెజర్.